దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు ఉదయం వాగ్దానం లూకా సువార్త 18:14. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడిననియు చెప్పాను. చూడండి, దేవుని పరిశుద్ధ లేఖనములో చూసినట్టయితే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు అతడు తన యొక్క బబులోను నగరందు సంచరిస్తున్నప్పుడు అతడు తనలో తాను అనుకుంటున్నాడు కదా, ఈ యొక్క బబులోని విశాల పట్టణమును నా అధికారమును నా ప్రభాఘనతను కనబరచడానికి ఈ యొక్క నగరిని కట్టించింది, ఈ రాజధాని విధంగా తీర్చిదిద్దింది నేను కదా అని తనలో తాను అనుకున్నాడు. తను తాను హెచ్చించుకుంటున్నాడు. అయితే వెంటనే దేవుని యొద్ద నుంచి అతనికి ఒక ప్రకటన వచ్చింది. వెంటనే అతడు ఆ యొక్క రాజ్యములో నుండి మనుషుల యొద్ద నుండి అతడు వెంటనే అడవిలోనికి తరిమివేయబడ్డాడు. అడవిలోకి అతను వెళ్ళి 7 కాలములు నివసించాడు. అతని యొక్క తల వెంట్రుకలు పక్షి యొక్క వెంట్రుకల్లాగా అయిపోయినాయి. అతని చేతులు గోళ్ళు పక్షి గోళ్ళులాగా అయిపోయినాయి. అతడు ఆ యొక్క 7 కాలములు కూడా పశువు వలె ఆ యొక్క అడవిలో గడ్డి తిని జీవించాడు. అయితే 7 కాలములు అయిన తర్వాత అతడు అంటున్నాడు కదా, గర్వముతో నటించేవాడిని అనపశక్తి కలిగిన వాడు దేవుడే. మరి నేను ఆ గొప్ప దేవుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకొని దేవుడు లేకపోతే ఎవరు ఏం చేయలేరు, దేవుడు సహాయం ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారని తను తెలుసుకున్న వెంటనే మరలా దేవుడు అతన్ని అడవిలో నుంచి తన రాజ్యం యొద్దకు తన్ని పంపించాడు. అతడు మరలా తన రాజ్యంలోనికి వచ్చి తన రాజ్య పరిపాలన కొనసాగించాడు. అతని మంత్రులు అధిపతులు అందరూ అతని దగ్గరకు ఆలోచన చేయడానికి వచ్చారు. అతని తేజస్సు, అతని కీర్తి, అతనికి అంతా మరలా రెట్టింపుగా దేవుడు అతనికి ఇచ్చాడు. కనుక మన జీవితంలో కూడా మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు, లేకపోతే ఎవరికైనా మేలు చేసినప్పుడు, ఉపకారం చేసినప్పుడు, నేను కనుక వారికి ఆ విధంగా చేయగలిగాను, నేను కాబట్టి ఇలా చేశాను అని చెప్పి అతిశయపడద్దు. లేకపోతే ఒక మంచి కార్యం ఏదైనా నీ ద్వారా దేవుడు జరిగించినప్పుడు నీ హృదయంలో కూడా నిన్ను నీవు హెచ్చించుకొనుకో. మరి చాలామంది లోకంలో ఏదైనా గోరంత పనిచేసి కొండంతగా అతిశయపడతా ఉంటారు. అసలు దేనిని బట్టి కూడా మనం అతిశయపడ, సేవ విషయంలో కానీ, అలాగే నీ చదువు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఇంట్లో నీవు సమాజంలో ఏ మంచి పని చేసినా అది దేవుడు కృప వలన నేను అలాగ చేయగలిగాను, దేవుడే నన్ను ఆ విధంగా ప్రేరేపించారు కనుక నేను చేయగలిగాను, నేనంతటి వాడని, ఇదంతా దేవునికే మహిమ అని చెప్పేవారుగా ఉండాలి. దేవుని స్తుతించి గణపరిచేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనందరం కూడా ఒక పాత్రలాగా ఉన్నాం. దేవుడు మనకి ఏది ఇస్తే అది మనం పోషించాలి, అంతవరకే తప్ప దేవుని ప్రక్కన పెట్టి నేను కనుక ఈ విధంగా చేయగలిగాను, నేను లేకపోతే నీ జీవితమే లేదు, నేను చూడకపోతే, నేను నీకు సహాయం చేయకపోతే నీకు ఎక్కడి నుంచి సహాయం వచ్చి ఉండేది కాదని ఇలాంటి అతిశయమైనటువంటి మాటలు మనం పలకడానికి వీల్లేదు. అది మంచి కార్యమైనా, ఏదైనా సహాయమైనా, అది ఏదైనప్పటికీ మనము ఎప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని కనపరుస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయనను స్తుతిస్తూ, దేవుని యొక్క నామానికే ఘనత వచ్చినట్లుగా మనము జీవించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. మాటలు వింటే నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి. వారికి ఆయుష్, ఆరోగ్యాన్ని దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మతో వారిని నింపండి, బలమైన ఆత్మతో నింపండి. అయ్యా, ప్రతి పాప దోషములు క్షమించండి. ఈ దినమంతా కూడా మీరే తోడయండి, నడిపించి సహాయం చేయమని యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.